తో మాట్లాడడానికి శ్రీధర్ రెడ్డి ఉన్నారు న్యూ జెర్సీ నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే మేడం. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు, మంచి నిజాయితీ ఉంది, నిబద్ధత గల నాయకుడు. కానీ ప్రచారం విషయంలో ఇంకాస్త దూకుడుగా, లేకపోతే ఇంకా ఎక్కువగా ప్రజల్లో ఉంటే ఇంకా ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 3 to 4 months లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా ఈ దొంగ ఓట్ల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటట్టుంది. ఎందుకంటే ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల దొంగ ఓట్ల పరిస్థితి కష్టంగా ఉంది. దానికి మీరు మరి పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు? సెకండ్ ఏంటంటే, ముఖ్యంగా ప్రచారంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల పైన, లేకపోతే వైసీపీ వైఫల్యాలలో ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఐటీ కంపెనీస్ కానీ, పరిశ్రమలు రాకపోవడం కానీ, రోడ్లు బాగలేకపోవడం కానీ, దానిపైన ఇంకాస్త ఎక్కువగా ప్రచారం కావాల్సి ఉందండి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమైనది ఇంకోటి, ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకాస్త దూకుడుగా వివరించినా తప్పులేదేమో. ఎందుకంటే అది గుడ్డలపోటును గుండెపోటుగా టీవీలో ప్రసారం చేసుకున్నారు కాబట్టి అసలు ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి దాన్ని ఇంకాస్త ఎక్కువగా ప్రచారంలోకి తీసుకురావాలండి. అంటే ఈ క్రిమినల్ పాలిటిక్స్ అన్నది మంచిది కాదు అన్నది ఇంకాస్త ప్రచారంలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎన్నికల్లో. దాని గురించి మీరేమంటారు? ముందుగా నమస్కారం శ్రీధర్ గారు. ముఖ్యంగా మీ ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తి కార్యాచరణతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తన క్యాడర్ని బలోపేతం చేస్తూ సమన్వయం పరుచుకుంటూ టీడీపీ క్యాడర్తో ముందుకెళ్తా ఉంది క్యాడర్ మొత్తం. అండ్ దొంగ ఓట్ల పట్టుకోవడంలో కావచ్చు, వాటిని రెక్టిఫై చేయడంలో కావచ్చు, కీలక పాత్ర 2 పార్టీలు పోషిస్తున్నాయి. ఆ విషయం మీరు ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. నియోజకవారీగా ప్రతి ఒక్క చోట దొంగ ఓటర్ లిస్టులను మేము ఎక్కడికక్కడ పట్టుకుంటున్నాం, దాన్ని క్లారిటీగా రెక్టిఫై చేస్తున్నాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో తిరిగే అంశం మీద కూడా ఈ నెలాఖరు లోపల మీకు వారాహి యాత్ర మొదలవుతుంది కాబట్టి అక్కడ మీకు తెలుస్తుంది. క్యాడర్ మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు సార్. మండల కమిటీల దగ్గర నుంచి వార్డ్ కమిటీ దాకా ప్రతి ఒక్కటి అన్ని చోట్ల పడుతున్నాయి. అండ్ ఆల్రెడీ క్యాడర్ కూడా తిరుగుతూ ఉంది. పల్లె బాట అంటున్నారు, పవనన బాట, ఇలా రకరకాల పేరుతో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలతో మమేకం అవుతున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం, మా మేనిఫెస్టోని ప్రజలకు చేరువ చేస్తున్నాం. సెకండ్ పాయింట్ మీరు అనింది ఏంటంటే, ఐ థింక్ మీరు మాట్లాడిన మాట నాకు ఒకసారి గుర్తు చేస్తారా మేడం?